అలనాడు పాండవులు జమ్మి చెట్టు అంటే శమి వృక్షానికి మనము ఆయుధాలు తీసి విజయం సాధించారు కదా, అది కూడా విజయమే కదా. అందుకనే ఈ రోజును కూడా ఆ సాంప్రదాయాన్ని మనం ఇప్పటికి కూడా పాటిస్తున్నాం. ఎలా అంటే విజయదశమి రోజున చక్కగా ఆలయాలకు వెళ్ళి అక్కడ జమ్మి చెట్టును పూజిస్తాం కదా. ప్రతి దేవాలయంలో జరుగుతున్న వేడుక ఇది. జమ్మి చెట్టును ఎందుకు పూజ? విజయానికి ప్రతీక అది ఒకటి. అలా పూజించినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పూజిస్తాము. మనం ప్రతి వాళ్ళతో యుద్ధాలు చేయలేం కదా, కానీ మనకున్న ఈతి బాధలు, మనకున్న అంటే బాధల నుంచి తొలగించుకోవడానికి, విజయానికి మనం మన ఆ జీవితంలో విజయాలు తెచ్చిపెట్టుకోవడానికి ఆ జమ్మి చెట్టుకు పూజలు చేస్తూ చక్కగా మనకున్న ఈతి బాధలన్నీ ఒక పేపర్ రూపంలో ముడుపుగా ఆ చెట్టు కడతాం. చూడండి, ఎక్కడైనా వెళ్ళినట్టయితే ఆ చెట్టుకి అన్ని కాగితాలు చుట్టూ ఉంటాయి. అవి ఏంటంటే కోరికలు. అంటే అలనాడు అక్కడ విజయం సాధించింది కదా పాండవులకి, అట్లాగే మాకు కూడా విజయం సాధించమ్మా అని. అంటే మీరు చూడండి, మన సనాతన హైందవ ధర్మంలో చెట్టుని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం, లోహాన్ని పూజిస్తాం. ఇందాక చెప్పుకున్నాం. అంటే ప్రతిదీ పూజనీయమే.